హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచి ఉన్నాం దోస్తులు. బయట అయితే ఎండలు బాగా కొడుతున్నాయి. ఎవ్వరు బయటకు వెళ్ళకండి. ఏదన్నా పనులుంటే మార్నింగ్ టైంలో గానీ ఈవినింగ్ టైంలో గానీ చేసుకోండి దోస్తులు. అయితే నిన్న మొగుడు బొంబాయి పోతే సిరీస్ పెట్టినాం కదా దోస్తులు. ఇక చాలా మంది మళ్ళీ రేపు కూడా అదే పెట్టండి అని కామెంట్స్ వచ్చాయన్నమాట. అందుకే ఈరోజు వీడియో అనేది మీకోసం చేస్తున్నాము. అలాగే రేపైతే ఖచ్చితంగా అత్తా కోడలు ముచ్చట్లు 200 ఎపిసోడ్ పెట్టయితే ఫైనల్ ఎపిసోడ్ చేసేద్దామని అనుకుంటున్నాము. రేపైతే లాస్ట్ ఎపిసోడ్ అదే వస్తుందన్నమాట. ఇక తర్వాత మంచి కామెడీ సిరీస్ మీరందరూ ఎంజాయ్ చేసేటట్టు మేమైతే ప్లానింగ్ చేస్తున్నాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పాటలు ఎవనన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా రియల్ స్టోరీ కాబట్టి దోస్తులు మేము ఇక ల్యాగ్ చేయం, తొందరగానే సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాము. మరి వీడియోస్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్లు పెట్టుర్రి. అలాగే హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందిరా. థ్యాంక్స్ రా, నా కోసం నువ్వు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్నందుకు. అరే నువ్వంటే ఎంత పిచ్చో నాకు అర్థమైందా? అర్థమైందిరా. వెళ్ళు, మళ్ళీ ఎవరన్నా వస్తే చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళా లేనిపోని లొల్లిలు షురువైతాయి. రోజుకు ఒక్కసారి మాట్లాడుకున్నా మంచిదే, ఎప్పటికో ఒక్కసారి కలిసినా మంచిదే, కానీ మళ్ళీ అందరికి తెలిసి మనది పుకార్ అనేది ఉండద్దు. నాకు వెళ్ళాలని లేదే, అసలుకి పోవాలని లేదు. ఏమో సప్పుడు వస్తుందిరా. ఇవలో ఇంట్లోకి వస్తున్నట్టున్నారు. నువ్వు జల్దీ ఈ రూమ్లోకి పోయి బెడ్ కింద దాసుకోపో. అవ ఎవలత్తారే? పో జల్దీ పో. ఆ డోర్ ఎత్తా నేను. అమ్మో, ఎవరు వస్తున్నట్టే ఉన్నారు. జల్దీ డోర్ పెడదాం. ఆగో, ఏం చెప్తాన్నావు పిల్ల? ఏం లేదు పోషక్క. ఏమైంది? సప్పుడు చేయకుండానే వస్తాన్నావు. పిలుచుకుంటా రావాలి కదా ఇంట్లోకు. నేను ఒక్కడిసారే భయపడితిని. భయం ఎందుకు? లంగతనం చేస్తే భయపడాలి, దొంగతనం చేస్తే భయపడాలి. ఇక నేను పిలిచినా గాని నీకు ఇనవల్లేనట్టున్నది. ఆ వంట రూమ్లకే చూసినా ఏడలేవు. మరి ఏం చేస్తానవని టత్తానా? ఏం చేయాలి? అట్టిగానే ఉన్నా. ఎల్లా పోలేదా ఏ పొలం కాడికి? పోలే కాళ్ళు బాగా గుంజుతున్నాయి పోషక్క. ఇక ఏం నడుచుకుంటా పోవాలని మా గా పక్కనైనకు చెప్పిన. కరెంట్ ఒత్తుతా అని అన్నాడు. సరే గాని సీనితోటి మాట్లాడుతున్నావా? పోషక్క, నేను ఎందుకు మాట్లాడతా చెప్పు. ఏదో అయిందేదో అయిపోయింది. నేను మర్చిపోయి నా పిల్లలను నా భర్తను చూసుకోవాలని ఆయనను మర్చిపోయి నా బతికేదో నేను బతుకుతాన్నా. మళ్ళీ మీరు గతాన్ని ఎందుకు తవ్వుతారు? కాదు, ఆయనతోటి మాట్లాడినప్పుడా నిన్ను ఎక్కించకపోవాయే, దించటోడాయే. మరి ఇప్పుడు ఎక్కించకపోతలేడా అని? లేదు, ఆయన ముఖం నేను చూస్తలేను, ఆయన నా ముఖం చూస్తలేడు. మరి ఏమిటికే ఇంత అందంగా తయారైతాన్నావు? ఇన్ని సోకులు పడతాన్నావు? అయ్యో పోషక్క, ఏం సోకులు పడ్డా? గిట్లా బట్టలు కట్టుకోవద్దా ఏంది? ఏం మరి బరవాత ఉండల్లా? బరవాత ఉంటే ఇక ఒక్కళ్ళు కాదు 10 మంది ఉరకత్తారు ఇంట్లకు. మరిగా చీర కట్టుకున్నా బాధే, డ్రెస్ వేసుకున్నా బాధే. మందితోటే బాధలైతాన్నాయి నాకు. ఒక్కసారి తప్పు చేస్తే జనాలు ఊకే అదే పాట పాడతారు. గాని మీ ఇంట్లోకి ఎప్పుడు నేను ఎక్కువ రాలేదు, మీ ఇల్లే చూడలేదు. గీ రూమ్ ఏంటిదే? మీ బెడ్రూమా? ఏది ఓసారి చూపిద్దుపా, అదెంత పెద్దగా ఉన్నదో చూస్తా. అయ్యో అల్లా, శ్రీను ఉన్నాడు. కొంపదీసి నువ్వు గిట్లా అంగి చూస్తే మళ్ళా మా బండారం బయట పడుతుంది. పోసి నీకెందుకే? ఏమైందే రావు? పోసక్క, బెడ్రూమ్ లేముందని చూస్తావు. అలా ఒక బెడ్ తప్ప ఏది ఉండది. మేము ఆ రూమ్ లో వంటను కూడా వంటలేము. అదేం చూస్తావు? తియ్యి, కరెంటు లేదు, అలా చీకటి ఉంటది. ఎందుకే? కిటికీ లేదా? లేదు. ఆహా, సరే తీయి. ఇయ్యల్లా సీనుగాడు పెళ్లి చూపులకు పోయిండట కదా, నీకు ఎరకేనా? తెలియదు. ఆయన పెళ్లి చూపులకు పోతేంది, పెళ్లి చేసుకుంటే నాకేంది? నాకేం అవసరం? నువ్వు నాతోటి ఎందుకు అంటావు? ఎంతైనా నువ్వు ఉంచుకున్నోడాయే, కొంచెమన్నా బాధ అనిపిస్తలేదా నీకు?
లేదు లేదు, నాకెందుకు బాధ అనిపిస్తుంది? ఎవరి బతుకు వాళ్ళు బతుకుతనే మంచిగుంటాం. నువ్వు గసొంటి మాటలు మాట్లాడకపోసక్క అద్దు. అయిపోయిన దాని గురించి ఆలోచించుడు మాట్లాడు అద్దే అద్దు. ఇప్పటికే వాళ్ళందరూ నా మీద కోపంగా ఉన్నారు. ఆహా సరే తీయే, పోతాన్నా. పో పో. ఏం చేస్తావే? జరసే బయట కూర్చుంది రాలేవు. వండుకుంటా, తలకాయ బాగా నొత్తాంది. జరసేపు వంట, ఇంకో గంట అయితే పిల్లలు వస్తారు. ఇక వచ్చినాక టిఫిన్ బాక్సుల్లో మీ పని చేసే వరకు చీకటి అవుతుంది. ఆహా పండుకో పండుకో. కలుపు పెట్టత్త. అమ్మయ్యా, ఈ సీను ఇప్పుడు ఎందుకు వచ్చిండు నా దగ్గరికి? ఈ పోషి కావాలని వచ్చినట్టుంది. డోర్ తీస్తున్నావు? ఏందట్నే దానికి? ఏదో కావాలని వచ్చిందిరా. మీ అక్క ఇంట్లో నువ్వు లేవన్నావో మరి ఎటు అన్నదో, ఎటన్నా పోతున్నా అని చెప్పొచ్చినవా లేకపోతే ఎట్లా? నేను ఇంట్లోనే ఉన్నట్టు ఉన్ననే, ఇంటెనకకెయ్యి మెల్లగా వచ్చినా. నేనెందుకు చెప్పినా? అయ్యో, అందుకే నా తమ్ముడేడి అని అన్నట్టున్నది. మీ అక్క పెద్ద షార్ప్ కదా. ఈ ముసలిదేడ కూస్తున్నట్టుంది, ఇంట్లోకి వచ్చి చూసి పోతుంది. ఎట్లా పోతావురా నువ్వు? నేను ఇంటెనకకెయ్యి పోతపా మెల్లగా. సరేదా. నైటు వస్తనే. అమ్మో, మీ వాళ్ళకి ఇప్పటికే మన మీద ఫుల్ అనుమానం ఉన్నది. మళ్ళా నువ్వు మొన్ననే ఓ కథ చెప్పి వచ్చినావు, ఇయ్యలేం చెప్పత్తావు. మీ అక్క బావ ఇన్నే ఉంటారు కావచ్చు. సరే చూద్దాం తీ. రేపైతే పొలం కాడికి పోదాం సరేనా? తోటి మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నా. ఖచ్చితంగా రేపు పొలం కాడికి నువ్వు ఒక్కొనివేరా, ఎవరిని ఎంబడబెట్టుకొని రాకు. సరే. ఏమైంది, ఉన్నాడా? ఏ లేడు, అది ఒక్కతే ఉన్నది. ఇల్లంతా ఊడ్చిందట, తలకాయ నొత్తాంది, జరసేపు బంట అని అనుకుంటున్నా అని మాట్లాడుతాంది. ఓ మరి అల్లనే ఉంటాడని ఉరుకుతివి. మాత్రం తప్ప పుట్టిందా? ఇంట్లో కన్నా బయటోళ్ళకే అన్ని పట్టుంటాయంటే గివ్వేనేమో. ఏ గట్ల కాదే, నేను అన్ని కొట్టి చూసినా. ఏమాయే మరి శ్రీనితోటి మాట్లాడుతున్నావా అంటే నేనెందుకు మాట్లాడతా అని అంటుంది. అది ఏమంటదో అని దాని లోతులు ఇగ్గడానికే వేనా నేను. అవునా, ఏమంటాంది దొంగ మొకబ్ది? అది గన్ని సోకులు ఎందుకు పడుతుందట? నీ మొగుడే లేకపాయే గంతగానం ఎందుకు సోకులు పడుతున్నవే అని నువ్వు అడగద్దా? అడిగినలా తవ్వ నాకు తెలియదా? నేను తీటదాన్నేనాయే అంటాంది. సోకుల భయం పడుతున్నా, చీర కట్టుకున్నా తప్పే, డ్రెస్ వేసుకున్న తప్పే, జనాలకు బాగా తప్పులైతున్నాయి అని మాట్లాడుతాంది. ఇక నేను సప్పుడేకున్నా. ఏమంటాం మరి, శ్రీనుకు గిట్ల పెళ్లి సూపులకు వేర్రట కదా అంటే పోనీ పెళ్లి చేసుకొని నేనేం చెప్తానంటాంది. అయ్యా గట్ల గట్టిగా వార్నింగ్ ఇచ్చినావు నా కొడుకు జోలికి రాకుంటా. ఏమైనా పోసు? ఏమైందయ్యా? ఎప్పుడు వచ్చినావు? ఎంతసేపు అని బయట ఉంటావు? నేనేమో నీ గురించి చూసే చూస్తానా. ఎందుకు పోసవలేకపోతే నీకు మనసున పట్టదా? పట్టది పోసు నా దగ్గర ఉంటేనే నాకు మనసున పడుతుంది. రాయే. పా. ఈ లంగబొడ్డి చూసినవా, అట్టిగా మమ్మల్ని బదనం చేయాలన్నట్టే చూస్తాంది పోసి కూడా. అక్క, అయ్యో, నువ్వు ఎటువైనవురా? ఇల్లంతా ఎత్తికినా ఎడగనబడతలేవు. బాత్రూమ్ పోయిండే, బాత్రూమ్ కూడా పోవద్దా చెప్పుర్రి మరి. ఏచి పోవాలే గాని కాదురా, అక్క ఛాయ పోసిందట, మరి నువ్వెడిపోయినవో అని అక్క కాబట్టే. పోయి పాడైతేనే పోద్దురా. సరేపా. పొలగాడు దొడ్డికి పోతే ఇల్లనేసి వచ్చిండు కావచ్చని పోషానే. ఇక చూసినావా, అందుకే ఏదన్నా ముచ్చటుంటే బయట పడేసుకోవద్దే. ఒక్కసారి మనం బయట పడ్డాం అనుకో, ఇక మనం చచ్చేదాకా గింతంతేదైనా కూడా అదే పాట పాడతారు జనాలు. నిజమే మల్లక్క. చూడుర్రి సంబంధాలైతే చూడుర్రి, బొచ్చడు మంది ఉన్నారు, ఎవరో ఒకళ్ళు దొరకరా? సరే పోతాననే. పో. అమ్మో, నా కొడుకు మీద అందరికీ గట్లాంటి ఆలోచనే ఉంది. ఆ ఆలోచన పోవాలంటే నా కొడుకు పెళ్లి చేసే తీరాలే. పతాకం పోతే పెళ్లి క్యాన్సిల్ చేపిచ్చే పోరడు. ఏదో చూడమన్నందుకు ఒక సంబంధం అయితే చూసినావు, వాళ్ళు క్యాన్సిల్ చేయించుకున్నారు. ఇక మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇట్టాం దానిట్టాం ఏమన్నా చేసుకొని. ఈ పోరడే లోపడిపోయి ఏదో చెప్పినట్టున్నాడే పొల్లకు. ఇక చెప్పి ఆయనత ఇక బయట పడాలని మనల్ని పట్టుకొని వచ్చినట్టున్నాడు. పొలగానికి పొల్ల నచ్చిందో లేదో, బక్కగుందని ఇట్లా మొత్తం అద్దనుకున్నాడు. అంతకంటే కమ్మటి కూరగాయలు దొరుకుతారా? అయ్యా, దొరకని చూసుకొని తెచ్చుకొని ఏమన్నా చేసుకొని మనకేంది తీయి. అంతేగా అంతే.
హలో చెప్పే, ఏం చేస్తున్నావు? ఆ ఏం లేదురా, ఖాళీగానే ఉన్నా. పిల్లలు అన్నం తింటుర్రు, హోంవర్క్ రాసిర్రు, అన్నం తింటుర్రు. ఎక్కడున్నావు నువ్వు? నేనా, ఇగో ఇక్కడ ఉన్ననే, బయట టీ స్టాల్ కాడ కూర్చొని మాట్లాడుతున్నా. ఇటు వచ్చిన. ఇంటికాడ ఉన్నారా మీ అక్కును బావ? ఉన్నరే, వాళ్ళు ఈయన్నే ఉండేటట్టున్నారు. వాళ్ళ ఇంటికి పోయేటట్టు లేరు. అమ్మ చికెను తెప్పించింది, వండింది. అవునా, ఇక చికెన్ తెప్పించినాక తిని మంచిగా ఇన్నే వంటారు కావచ్చు. మీ అమ్మకి ఏడ పని లేదు. ఛీ, నేను వాళ్ళ ఇంటికి పోతే నీ దగ్గరికి నైటు వద్దామని అనుకున్ననే, కానీ రాకుండా అయిపోతుని. ఓ అద్దురు, మీ అక్కును బాగున్నప్పుడు నువ్వు అస్సలకే నా దగ్గరికి రావద్దు. వాళ్ళు ఒక కన్ను నీ మీద వేసే ఉంచుతారు. ఇక మీ అక్క ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు డెలివరీ అయ్యేదాకుంది, మనకు కష్టం. సరే గాని నీ మొగడు ఫోన్ చేస్తాండా, ఏమంటాండు? ఏమంటాడు? ఏం లేదు, ఇప్పటిదాకా ఫోన్ చేసిండు, పిల్లలతోటి మాట్లాడిండు, నాతోటి కూడా మాట్లాడిండు. ఇక సరే పడుకుంటున్నా అంటే పడుకో అని అన్నా. గదే మన ముచ్చటేమన్నా తెలుస్తుందా ఏంది అని భయం అయ్యే నేను రోజు కొంచెం ఆయనతోటి మంచిగా మాట్లాడుతున్నా. సరే సరేలే. నీ అవ్వ అసలే ఇలా తెల్ల చీర కట్టుకుంటివి, మంచిగా నీ దగ్గరకు వద్దామని అనుకున్నా. నీ గురించి పెళ్లి సంబంధం కాడ కూసున్న కాడ కూడా మనసున పట్టలేదు తెలుసా. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అన్నట్టే ఉండే. అవునారా, సరేలే, రేపు పిల్లల్ని స్కూల్కి పంపించినాక నేను పొలం కాడికి వస్తా, నువ్వు కూడా రా. అక్కడ కాసేపటిదాకా మనం మాట్లాడుకుందాం, సరేనా? మీ వాళ్ళకు పొలం కాడికని చెప్పకు, ఏదో పను ఫంక్షను సంథింగ్ ఏదో ఉంది అని నువ్వు చెప్పేసేయి, సరేనా? పొలం కాడికి పోతున్నానంటే మళ్ళీ మీ అమ్మ ఇంబడే వస్తుంది. సరే, అలాగే ఫోన్ వస్తుంది, మా బావ ఎత్తాండావు. సరే సరే. హలో, ఏంద్రా ఫోను బిజీ బిజీ వస్తుంది, ఏడున్నావు? నీ అవ్వ నా దోస్తుగాడు ఫోన్ చేసిండే. ఏంది చెప్పు. ఇగో గీ టీ స్టాల్ కాడికి వచ్చినా నడుచుకుంటా. అన్నము తినద్దా? దా అన్నం తిందాం దా. మీరు తినుర్రే, నేను అత్త ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల దాకా బయట ఏం చేస్తావు? అత్త మీరు తినుర్రే. సరే మరి జల్దిరా. సరే. అబ్బా, మా అక్కతోటి ఉన్నది కట్టం. ఛీ, ఆ ప్రియురాలతోటి కాసేపన్నా మాట్లాడుకొని ఇస్తలేదు. హలో బేబీ. ఏమైంది? ఏం లేదు, అన్నం తిందురా అని ఫోన్ చేస్తున్నారు. అవునా, మరి ఇంటికి రాకపోయిను? మెసేజ్ చేస్తా, మెసేజ్ చేయి సరేనా. ఫోన్ వద్దు కానీ అన్నం తిన్నాక పడుకున్నాక మెసేజ్ చేస్తా. సరే సరే, బాయ్ మరి. సరేరా. ఏమైంది, పడుకోకపోయినావు? ఇంకా కూర్చొనే ఉన్నావు? నాకు నిద్ర అత్తలేదు. నిద్ర రాంది ఎట్లా పడుకుంటారే? నేను పడుకుంటా పో, నువ్వైతే పడుకోపోలేవు. పడుకుంటా గాని గంత మంచి పెళ్లి సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసినవురా? ఓ అక్క, నీకు తెలియదు. నేను చెప్పినా నువ్వు నమ్మవు. చెప్పినా కదా ఎందుకు ఏమిటి అనేది. మళ్ళెందుకే ఇట్లొర్రిస్తానవు? ఇంటికి పోయే, లేకపోతే ఈడ నన్ను ఉర్రియకు జరా. ఏంది మా ఇంటికి పోయేది? ఇది నా ఇల్లే, అది నా ఇల్లే. నీకు పెళ్ళయ్యేదాకా ఇది నా ఇల్లే. సరే, నీ ఇల్లు అవుతావనే గాని పోయి పండుకోపో. కొరుతుంది. ఏమొర్రతి పండు. నీ అవ్వ దీంతో గోసకే వచ్చింది నాకు. అమ్మే, ఈ రోజు ఎటు పోతున్నవే నువ్వు? కొత్త చీర కట్టుకున్నావు. నేనెటు పోతా బిడ్డ, అన్ని పక్కకే వేస్తున్నా. ఎందుకు పక్కకేసుకుంటా ఉంచుడు? రోజోటి కట్టుకుంటే అయిపోతది కదా అని కట్టుకుంటున్నా. లంకాడికి పోవాలి. అవునా మమ్మీ? సరేలే, మేము స్కూల్కి పోతున్నాం, మరి టైం అవుతుంది. నువ్వు టిఫిన్ లా అన్నం అట్లనే పెట్టుకొని వస్తున్నావు, చక్కగా తింటనే లేవేంది? చెల్లె చూడు, చెల్లె మొత్తం తింటుంది, చక్కగా మొత్తం తిను సరేనా, లేకపోతే దెబ్బలు అయితే నీకు. సరే మమ్మీ, బ్యాగులేడున్నాయే? ముంగట గద్దె మీద పెట్టినా. సరే మమ్మీ, బాయ్. బాయ్. మమ్మీ, నువ్వు ఊకే ఎవరితోటి ఫోన్ మాట్లాడుతున్నవే? నేనెప్పుడు మాట్లాడిందే? కాదు, డాడీ చేసినాక ఎవరితోటో బాగా మాట్లాడినావు. మా ఫ్రెండ్ తోటి మాట్లాడిన, 10th క్లాస్ ఫ్రెండ్స్. ఏదో ఫంక్షన్ ఉందట రమ్మని చెప్తురు గాని నేను రాను అని చెప్పిన. ఇక మీ పిల్లలే క్లాసు అది ఇదంటే మాట్లాడుకుంటా ఉన్నా. లేదు మమ్మీ, నువ్వు దేని గురించో మాట్లాడినావు. నేను మాట్లాడింది పూర్తిగా మళ్ళా దేని గురించో మాట్లాడినావని అంటున్నావు. నీకు అవసరమా? నువ్వు నడువు. సరే మమ్మీ. అమ్మో, ఈ చిన్న పోరి చిన్నది కాదు, పెద్ద కిలాడే, అన్నీ గమనిస్తుంది. దీని ముంగట జాగ్రత్తగా ఉండాలి.
అన్నం తిని పొలం కాడికి నడుద్దాం. ఈ నడుసుడు అంటేనే పెద్ద బాధ అవుతుంది. శ్రీను మంచిగా దించటోడు ఎక్కించుకొచ్చేటోడు. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలంటే బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. పోదామారా పొలం కాడికి. నేను పొలం కాడికి పోతలేనమ్మా ఇయ్యాల, నాకు వేరే పనున్నది. ఏం పైనా పొలం కాడ కరెంటు పెట్టవా? లేదక్క, పక్కన గైనకు చెప్పిన పెట్టుతా అని అన్నాడు. ఇక నేను పోతున్నా, నాకు వేరే పనున్నది, వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అంతగానో నీకేం పనులున్నాయిరా? ఎన్నో పనులుంటాయి. మా దోస్తు గానోళ్ళ అక్క డెలివరీ అయిందట, వాళ్ళకు టిఫిన్ బాక్స్ ఇచ్చి అచ్చుడట. అందుకే ఇక వాడిని తీసుకొని బండి మీద పోతున్నా. ఓహో, డెలివరీ అయిందా? పోకపోతే ఏమైతుందిరా? రేపటి రోజున నువ్వు డెలివరీ అవుతావు, నాకు ఇంకొకడు రావాలే కదా. మనం సహాయం చేస్తే ఇంకోడు రేపటి రోజున మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఎందుకే అక్క ఒక్కడన్నా అర్థం చేసుకోవు? ఏమోరా, నిన్ను నమ్మబుద్ధి అయితలేదు. నువ్వేం చేస్తున్నావో అర్థమైతలేదు. నీకు ఎప్పుడు అర్థమైంది నా గురించి గాని, నీకెప్పుడు తప్పుడుగానే అర్థమైతుంది. సరే సరే తీపో, మరి ఎవరికన్నా ఎప్పు కరెంట్ వత్తుమని. చెప్తా ఎందురారా? లేదు, రేపు పొద్దుగాలత్తా. నాకు తగ్గట్టు ఉండడేమే అమ్మా. వాడు చిన్నప్పడుతుంది గంతే. నేను పొలం కాడికి పోదామని పనంతా వేసుకుంటుని జల్దీ. అయితే ఈ పోకుంటామనైతే ఆడేవనుకో చెప్తా అని అన్నాడు కదా, చెప్పనితి. సరే సరే. తిరుపతి, ఏమైందే? ఎట్టెట్లనో నిమ్మలంగా ఇంటికాడనే ఉన్నావు, ఏం పని లేదా నీకు? ఎవరు విలువలేరు, ఇలా కట్టలు కొట్ట కూడా ఏం పని లేదు. సరేవని అందరూ నన్ను ఒకటే మాట అడుగుతుర్రు తిరుపతులు. ఏంటిదట్నే? మొగడేమో ముంగట బొత్త పెంచుతాండు, నువ్వెప్పుడు పెంచుతావని అడుగుతుర్రు. అందేమున్నది, నా లెక్క నువ్వు కూడా బీర్ తాగు, పెరుగుతుంది. ఓ ఎడ్డి మొకపోడా, గట్ల కాదు. ఎట్లనే మరి ముంగట బొర్ర పెరగాలంటే తట్టడు తినాలే, మంచిగా తాగాలే, అట్లయితేనే బొత్త పెరుగుతుంది. నువ్వెట్లా దొరికినవు ఎడ్డోడా నాకు? ఇంకా నిన్ను నీ అందం చూసి నేను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నాకు నీతోటి కర్మ. ఏమైంది, నీకేం కావాలి? బొత్త పెరుగుడే కావాలి కదా. నేను వెరిగిపిత్తావు, రోజు తెల్లగలు తెప్తా, పంచదావు పండు. ఓ పిచ్చోడా, గట్ల కాదు. బొత్త పెరుగుడంటే ఓ పిల్లగాడో ఎప్పుడు పుడతారు అని అడుగుతుర్రు. అది దేవుడిచ్చినప్పుడు అవుతుంది. దేవుడిచ్చినప్పుడు ఎందుకు? నువ్వు నాతోటి సంసారమే ఎత్తలేకపోతివి, నమ్మదాగత్తివి. నన్ను అనుకొని ఇగో ఈ బల్లను పట్టుకోబడితివి, లేకపోతే ఆ కుర్చీని పట్టుకోబడితివి. ఇక ఎప్పుడు అందరు అడుగుతుంటే నాకు ఇజ్జత్ అనిపిస్తాంది. ముంగట బొర్ర వెనకమ్మ బొట్ట మంచిగానే పెంచుతాండి నీ మొగడు గాని ఏమాయ ఏది అంటారు. వాళ్ళ బొంద తీయే, వాళ్ళ అన్న మాటలు నువ్వు పట్టుకోవద్దు. ఎప్పుడైనా బయట మాటలు పట్టుకుంటే చెడిపోవడు తప్ప, శంగలిచ్చుడు తప్ప ఏది ఉండదు. కాదు తిరుపతులు, తాగుడు బంద్ చేయి తిరుపతి. తాగుడు బంద్ చేస్తేనే నువ్వు నాతోటి మంచిగా ఉంటావు. నెలలోపు ఆయనతా నేను తల్లినైతా. రాణి, ఏడ పనుండదా పాటుండదా? నేను నీతోటి ఉన్నప్పుడు ముచ్చట పెడుతున్నప్పుడే పిలుస్తారు. ఓపో, నేను పోను. నువ్వు ఎలా ఇంట్లున్నావు, నేను నీతోటే ఉంటా. చెప్పు, తాగుడు బంద్ చేసి నాకు చిన్న బేబీని ఇస్తావు కదా. సరే తీయే, బంద్ చేస్తా తీయే నీ తాగుడు. ఇక మరొక్క పెగ్గెత్తే నువ్వు డిచ్ అవుతావు. ఒక్క పెగ్గేయకుంటున్నావు అనుకో, మనకు నెల లోపట బేబీ అనేది కడుపులో పడుతుంది. సరే సరే. నర్సవికి ఏడ పని లేదు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తలేదు అని అంటే ఇలా తిరుపతి గాడు ఇంట్లో ఉన్నట్టున్నాడు. మరి ఏమిటికి వెళ్తానవే? ఏదో జరసేపు ఇట్లా కూర్చున్నాం, ఉప్పోసకానంటే పోరు వెళ్తలేదు కదా. పోరుతోటి గమ్మత్ అనిపిస్తుంది ముచ్చట పెడితే. అది మూగంతోటి ఏ బిజీలు ఉన్నదోపా. ఈ నర్సే నా శ్రీనుకు పెళ్లి అని పట్టుబట్టి పెళ్లి సంబంధం చూసింది. దీంతో మాటే మాట్లాడద్దు. ఎటు పోతాన్నవే? పొలం కాడికి. ఏమైంది పిల్ల, మాట్లాడుకుంటే పోతాను? ఎండ బాగా అవుతుంది, మళ్ళా నడుచుడు సాత కావద్దా? పొలం కాడికి కూడా భలే రెడీ అయిపోతావు. నేను రెడీ అయితన్నా చీర కట్టుకోవద్దు, జాకెట్ వేసుకోవద్దా? అందరూ భలే ఇచ్చంతరంగా నన్ను అంటారు. మరి బర్వాత బట్టలిప్పుకొని రోడ్డు పంట పోవాలా ఏంది? అయ్యో, నేనేమంటిని గంతగలం గరానికి రాబడితివి. మరిగా బట్టలేసుకున్నా బాధే, బట్టలేసుకోకున్నా బాధే, ఇంట్లున్నా బాధే, బయటకు పోయినా బాధే. అయ్యో, మేమేమంటున్నావు? గంతగనం గరానికి రాబడితివి, నువ్వేడబోతే మాకేంది, ఏం చేసుకుంటే మాకేంది? అట్లా
అట్లా కాదు మల్లక్క, మరి జోర్దార్ రెడీ అయినవంటే ఏమన్నట్టు? ఏం లేదు పో, నీ అసొంటోళ్ళు రెడీ అవుతారు అన్ని చేస్తారు, మాకేంది గాని. ఏం చేసినా నేను? ఏం చేసినావా? ఏమో బాగా రేస్ కత్తనవేంటే, ఏమో ఊకున్న కొద్దీ జోలికొచ్చిందని వార్తకొచ్చిందా ఇప్పుడు? ఏదో నేను మెల్లగంటే నువ్వు బాగా నోరు లేపి మా మీదికి అంటానావు. అసొంటోళ్ళు ఉండబట్టే అవో మంచి మంచి పోరగల జీవితాలు నాశనమయ్యి పెళ్లిళ్ళు చేసుకోమంటారు. ఏంటిది పెళ్లిళ్ళు చేసుకోమంటారు? నువ్వెవరి గురించి మాట్లాడేది? పాపా, మొగనికి తెలిస్తే ఈ పంత వరగొట్టిన రోజు ఉంటది పో. మీతోటి మాట్లాడి వేస్ట్. అబ్బా, దీని బలపి చూసినావా ఏ మల్లక్క? ఇక దానికి నువ్వు పెళ్లి సంబంధం చూసినావు కదా మిండనికి, ఇక మిండడికి పెళ్లి సంబంధం చూసిందని నీ మీద కోపం పెట్టుకున్నట్టున్నది. అందుకే అది రేసు ముఖం పెట్టుకొని నీ మీద కొరుతుంది. అబ్బా, దీని బలుపు పాడుగాను. దీని బలుపు అంగాలంటే మళ్ళో రోజు దాంతో దొరకాలే. మొగని కంట్ల వడల్లే మొగడు ఆన్నే పోయి జాబబెట్టి ఇది కత్త అయిపో. ఇక వాడొచ్చినప్పుడు దొరకరా తీయలేవు. నాకు తెలిసి ఇజ్జేయబట్టే ఆడు పెళ్లి అద్దేవో అని అన్నట్టున్నాడు. అవునవును. ఏది ఇంకా వస్తలేదు, దీనికోసం నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి. ఎలా పొలం కాడికి ఎవ్వరు రాలేనట్టున్నారు కదా, రాందే నయ్యం. అమ్మయ్యా, ఆ బేబీ జల్దీ నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏమైంది గింతసేపా? ఏంటిది ఎంతసేపు? నువ్వు భలే ఉన్నావు. నేను నడుచుకుంటా అచ్చుడు, నువ్వేమో బండి మీద బుర్రుమని అచ్చుడాయే. నడుచుకుంటా వచ్చేసరికి లేటు కదా రా. సరేలే కూర్చో. మూగి ఇక్కడ కూర్చుంటే చుట్టుపక్కల మనల్ని చూడరా? ఇలా ఎవ్వరు రాలేనట్టున్నారు కదా, ఎవ్వరు కనిపిస్తలేరు. అవునా? ఎందుకైనా మంచిది ఇక్కడ వద్దురా. నేను కరెంటు వత్తద్దా? కరెంటు వత్తుదా? సరేలే, మా వాళ్ళకు నేను వేరే కాడికి పోతున్నా అని చెప్పిన, పొలం కాడికి పోతలేను అని చెప్పిన. అందుకే మా అమ్మ నా ఎంబడి రాలేదు, లేకపోతే నా ఎంబడే అత్త అని అనుకున్నది. అవునా? ఊకే నీ ఎంబడా అచ్చుడు ఎందుకట? నువ్వేమన్నా చిన్న మొల్లివా? ఇక నిన్ను నన్ను నమ్ముతలేరు గట్లా. సరేలే, అటు పోదామా, ఇక్కడనే కూర్చొని ముచ్చట పెడదామా? పోదాంపా. కరెంట్ వత్తి వస్తా, నువ్వు పదా. సరే. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది బంగారం. అవునరా, చెప్పు ఇంకా మరి. ఏం లేదు, నిన్ను చూస్తా అంటే ఇట్లనే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. అట్లా అనిపించినవి పెళ్లి చూపులకు ఎందుకు వేణు? ఏదో వాళ్ళ బాధకు పోయిన పిచ్చిదానా నీ, అంతే తప్పించి ఏదో వేరే పెళ్లి చేసుకోవాలి, నీ నుండి దూరం కావాలని కాదు. సరేలేరా, నాకైతే కొద్ది టెన్షన్ కాలేదు తెలుసా? అవుతుందని నాకు తెలుసు, అందుకే సైడ్కి వచ్చి ఫోన్ చేసిన. ఐ లవ్ యూ. అయ్యోరా, కానీ ఇప్పుడు మీ అక్కును బాగా ఇక్కడనే ఉంటుర్రు, మనం కలుసుకోవడం కూడా చాలా కష్టం. ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉండే, ఇక ఏం చేద్దాం. ఇక ఆమె అటు పోయినప్పుడు బావ అక్కడికి రమ్మన్నప్పుడే నేను వస్తా నీ దగ్గరికి, సరేనా? సరేరా, మా బిడ్డకు డౌట్ వస్తుంది తెలుసా? అమ్మా, నువ్వెవరితోటి మాట్లాడుతున్నావు అని అంటుంది. అదే, నువ్వు వాళ్ళ ముంగట్నే నాతోటి మాట్లాడకు, వాళ్ళు లేనప్పుడు మాత్రమే నాకు కాల్స్ చేయి, సరేనా? నువ్వు చేసినప్పుడే నేను మాట్లాడబడుతుంది, నన్ను ఫోన్ చేయకని చెప్పినావు కదా. మళ్ళా నా నంబరు చూస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది అని అంటివి, అందుకే నేను చేస్తలేను. సరే సరే, ఇంకనే చెప్పురా. నువ్వే చెప్పాలి. ఇంకేదైనా సంబంధం వచ్చిందనుకో, అది ఓకే చేస్తే ఎట్లా? నేను చెయ్యనే అమ్మతోడు, మనం ఇద్దరం ఉన్నప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకు నువ్వు, నాకు పిచ్చిలేస్తుంది. నీకేంది, పెళ్లి చేసుకున్నావు పోరగలను అన్నావు, మరి నన్ను పెళ్లి చేసుకోరాదు, అలా నువ్వు వదిలిపెట్టి. చేసుకోవాలని ఉందిరా, కానీ భయం అవుతుంది. భయం దేనికే? ఏమోలే, ఎట్లా ఏది ఉంటే అట్లయితుంది. నన్నేమో చేసుకోకు అంటున్నావు, నువ్వేమో నన్ను చేసుకోను అంటున్నావు. మరి ఏం చేద్దాం చెప్పు? ఇట్లనే ఉండు నా తోటి జీవితాంతం. అట్లనా? అయితే సరే సరే, ఉంటా. వెళ్తున్నా మరి, నేను ఇక చాలాసేపు ఇచ్చింది వచ్చి. వెళ్తావా? వెళ్తారా? సరే మరి వెళ్ళు. సరే. దోస్తులు, ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఇక వీళ్ళ ప్రేమ పిచ్చి పీక్స్ లో పడుతుంది అన్నమాట. ఇక శ్రీనుకు 2-3 సంబంధాలు వస్తాయి, వచ్చినా కూడా పెళ్లి చూపులకు పోయి నాకు అమ్మాయి నచ్చలేదనా సంథింగ్ ఏదో ఏదో చెప్పి 3 సంబంధాలు అయితే క్యాన్సిల్ చేస్తాడు అన్నమాట. ఇక మరి ఎందుకు ఇట్లా క్యాన్సిల్ చేస్తుండు అని ఇంట్లో ఏం చేస్తారో మీరు చూడుర్రు ఒకసారి.
ఏం చేయాల నర్సక్క? పోరడు గింత ఎప్పితే ఇంటలేడు. 3 సంబంధాలకు పోతిమి, 3 సంబంధాలు క్యాన్సిల్ చేసే. పిల్లగాడు ముద్దు ఉన్నాడని ఎక్కడికి పోయినా కూడా పిల్లలు తొందరగానే మెచ్చుడు గాని వీడు మెచ్చుడు లేకపాయే. నాకు అద్దంటే అద్దు అని అనబట్టే. అసలు వాని మనసులా ఏముందో నాకైతే అర్థమైతలేదు నర్సక్క. నాకు పిచ్చిలేత్తాంది. బాడుకవును ఎన్ని తిట్టినా ఎంత మాట్లాడినా కూడా ఏ సమాధానం ఇస్తలేడు. నాకు నచ్చలేదు, నచ్చంది ఎట్లా చేసుకోవాలని ఒకటే మాట మాట్లాడతాడు నర్సక్క. ఓ పిల్లగా, నీకు ఏమైంది? దేనికి? నాకేమైంది? ఆరోగ్య పిల్లగా నీకు పెళ్లి చేసుకోవాలని లేదా, లేకపోతే యువతన్నా పోరున్నదా? ఎన్ని సంబంధాలు చూసినా అద్దు అద్దు అని క్యాన్సిల్ చేయబడితివి. అంతకు ముందు ఒకటి చూస్తిమి, మొన్న 3 అయిపోయే. మరి నీకు ఏమనిపిస్తుంది? నాకు నచ్చంది నేను ఎట్లా చేసుకోవాలి పెళ్లి? నీకు నచ్చంది ఒక్కొక్క అమ్మాయి ఎంత ముద్దుగున్నారు, ఎంత మంచిగున్నారు. నువ్వు అందంగా ఉన్నావని కట్నం కూడా ఎక్కువ పోతామని మాట్లాడబట్టే వాళ్ళు. నువ్వేడికి పోయిన తలకాయ ఊపబడితివి. మరి ఏంటి చెప్పు, నీ బాధ ఏంటి? నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? చెప్పురా కొడుక, నీకెవరన్నా లవర్ ఉన్నారా? చెప్పురా. మరి నాకు ఎవ్వరు లేరే అమ్మా. నాకు ఎవరుంటారు చెప్పు? మీరు అన్ని పిచ్చి పిచ్చి కథలు వడకుర్రి. అది అయ్యేటప్పుడు అవుతుంది. నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే నేను పెళ్లి చేసుకుంటా. మీరు ఊకే పంచాయతీ పెట్టకుర్రి ఇంట్లో. ఈ అవ్వ బాధపడబట్టే ఏదో అయ్యలేనందుకు ఇక బిడ్డకు పెళ్లి చేసి నీకు పెళ్లి చేస్తే ఆమెకు కొంచెం తృప్తి అవుతుందనంటే నువ్వు ఎటు సమాధానం చెప్తలేవు. నేను ఇప్పుడు ఏ పెళ్లి చేసుకోను. నాకు నచ్చినప్పుడే నేను చేసుకుంటా. నా పెళ్లి గురించి ఇంకోసారి ఇంట్లో జోలి తీయద్దు, నేను చెప్తున్నా. అసలు మనిషివేనారా నువ్వు? ఏమన్నా అనుకో. పిల్లగాడు గింత కఠినంగా మాట్లాడుతుండేంది? ఏమైందిర్రా? ఇంట్లోనే మీటింగ్ పెట్టిర్రు. ఏం చేయమంటావు పోసక్క? ఎన్ని సంబంధాలు చూసినా పిల్లగాడు ఊ అంటలేడట, ఉక్క అంటలేడట, అద్దంట అద్దు అని అంటుండట. నేను ఎప్పుతా, నేనంట నన్ను మీరు సాటుకు తిట్టుకుంటారు, కానీ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. చెప్పు పోసక్క, ఏమైంది? మీరు అనుకుంటారు కావచ్చు దాన్ని ఈయనే మర్చిపోయిండు, ఎవల కాళ్ళు ఉంటుర్రని మీరు అనుకుంటుర్రు కావచ్చు. సాటుకే ఇళ్ళ కథ నడుస్తున్నట్టు ఉన్నది. లేకపోతే 4 సంబంధాలల్లా ఒక్క సంబంధం అన్నా నచ్చదా? ఒక్కసారి లాజిక్గా మీరు అర్థం చేసుకోర్రి. మాట్లాడతలేడు పోషక్క. అయ్యో, నీకు ఇసొంటి పిచ్చి కథలు తెలివయే. ఇసొంటి సాటుకే మెల్లగా నడిపిస్తారు. ఆ దొంగ ముండ ఇట్లా నువ్వే పెళ్లి చేసుకోవద్దు, నాతోటి ఇట్లనే ఉండాలని ఏమన్నా నూరిపోతుంది కావచ్చు. అందుకే నీ కొడుకు మొండి పట్టు పట్టిండు. లేకపోతే నీ కొడుకుకు ఎవ్వతన్నొక్కతి నచ్చదాయే. నాకు అర్థం కాదు గాని. ఇది కూడా పాయింటే కదా. మంచిగానే అత్తాండు నర్సక్క, చూద్దాం పారా అంటే మంచిగానే అత్తాండు. ఇక మళ్ళాడికి వచ్చినాక నాకు అద్దంటాడు. ఇది గిట్లా ఏమన్నా పుల్లలు పెడుతుందా? నువ్వు వేసుకోకురా, నాతోటే ఉండురా పండురా అని అంటాందా? దీని మొగడు పోయి ఆడుండే, మరి నీ తమ్ముణ్ణి మంచిగా వాడుకుంటాందా? నాకు కూడా డౌట్ వస్తుంది. వీడు ఈ మధ్యలో బయటకు పోయి ఫోన్లు మాట్లాడు, రాత్రి లేట్ వచ్చుడు, ఇవన్నీ కథలు చూస్తా అంటే వీళ్ళన్నది నిజమే అనిపిస్తుంది. కానీ నా తమ్ముని నేను ఎందుకు బయట పడగొట్టుకున్నాడు? ఏ కట్టుంటి ఉన్నాయో లేవో గాని ఇక మనకి నచ్చుతలేరు పిల్లలు. ఏమో తీయే, జరా కన్ను మీ తమ్ముని మీదనైతే వేసి ఉంచుర్రి. అసొంటి ముండలు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు కానియ్యరు. సరే సరే. నేను పోయినాక నన్ను తిడతారు గిట్లా అన్నది గట్లా అన్నదని. కానీ నేను చెప్పింది వాస్తవం ఉంటదే లత. నాకేదన్నా మనసు కనిపిస్తేనే నేను అంటగాని అట్టుట్టిగా నేను అనేదాన్ని కాదు. ఇట్లాంటి కేసులు బొచ్చోడు చూసినా నేను. ఉంచుకున్న ఆడిది ఉంటేనే ఆ ఆడిది చెప్తేనే మొగోడు ఎంత అందంగా ఉన్న అమ్మాయిని కూడా వాడు ఒప్పుకోడు, పెళ్ళానిగా చేసుకోడు. అవునవును గాని దాన్ని దులుపు తాగు. నీ అక్క బయటకు ఎల్లని దొంగముండా అది ఏమనుకుంటుందో. దాని సోకులు పాడగాని కొద్ది సోకులు పడతాందా మరి అంటావు. అట్లా నేను అంటేనే దొంగ బొడ్డి నాతోటి లొల్లి పెట్టుకున్నట్టే మాట్లాడింది. నేను దాంతో మాటే మాట్లాడతలేను. అవును నర్సక్క, మరి రోజు సోకుల పడుతుంది. దేనికి? మొగోళ్ళు చూడద్దా దాన్ని? ఏదైతుందా ఏనే జర అయినాక బయటకు అది కనబడితే చాలు అందుకుందాం. సరే. దొంగ బోడ్లకు సిగ్గులు మానాలు శరాలు లేవు. దొంగ బోడ్లు బాగా తెగబడ్డరు. నా కొడుకును ఏం చేద్దామని చూస్తుర్రో. ఎవరినంటాంది? కొన్ని ఇద్దల పడతారా, కొన్ని సోకుల పడుతుర్రా. మందిని కొంపలు ముంచడానికే తయారయ్యారు ఇసొంటి ముండలు. ఎందుకు బతుకుతుర్రే? మీ కడుపులు కాలా? మీరు శనగుట్టిర్రే.
అంతగానో కావరం అత్తే గా పెళ్ళైన మొగోళ్ళని పట్టుకొని సావుర్రే నా కొడుకే దొరికినాడే మీకు. ఎవతిని తిడుతాంది? నన్నే తిడతారా ఏంది? మళ్ళేదన్నా తెలిసిందా ఏంది? ఇప్పుడేదన్నా అన్నా కూడా నిన్నెందుకో అంటాను, నీకు రేషం వస్తాంది అని అంటారు. ఆ కొంప ముంచుతుర్రు. ఏ సంబంధమైనా ఓకే అయితలేదు, ఓకే ఎత్తలేడు. అంతగానో నా తమ్మునికి ఏం చెప్తారో ఏమో. నేనైతే నిజం తెలిసిన రోజు పండబెట్టి కోసి కారం పెడతా. దొంగబోట్లు ఎందుకు బతుకుతారే భూమికి దండగా మీరు? నా కొడుకును ఏం చేద్దామని అనుకుంటుర్రే? నా కొడుకు పెళ్ళొద్దానే? నా కొడుకు పెళ్లి సంబంధాల పోయిన కొద్దీ అద్దు అద్దు అని క్యాన్సిల్ చేస్తాండు. మరి ఏ ముండ చెప్పుతాందో, ఏ బొడ్డి చెప్పుతాందో? ఇలా ఉంటే ఓకే తిడతారు. అమ్మ మనం తిడతా అంటే సప్పుడు చేయకుండా ఇంట్లోకు పీకింది. ఇకని దాని దినాలి అయ్యా, దాని సావు అయ్యా, దొంగ ముండ. ఇది మరి ఏమన్నా ఎత్తందా బిడ్డ మళ్ళా తమ్ముణ్ణి? నాకు అదే అర్థమైతలేదు. ఒకసారి తమ్మును ఫోను తీసుకొని చూడు, మళ్ళేదన్నా ఫోన్లు గిట్లా మాట్లాడుతుండో ఏమన్నా ఎత్తాండనేది తెలుస్తుంది కదా. సరే సరే చూస్తనే. హలో, ఏంద్రా మీ ఒళ్ళకు ఏం పుట్టింది రోగం? నన్ను చూస్తనే ఓర్వకుంటా పొట్టు పొట్టు తిడుతురు తెలుసా రోడ్డు మీదనే. ఏందట ఆళ్లకు? అల్లను నిజంగా చూస్తే నాకు సంపి బొంద వెట్టబుద్ధి అవుతుంది. అదే రా, ఏందో నువ్వు సంబంధాలు క్యాన్సిల్ చేస్తున్నావట. ఇక నన్నే అనుకొని నన్నే తిడుతుర్రా. ఏ పాటో మన మీద అనుమానం వచ్చినట్టున్నది. ఓ బొడ్లందరూ ఇవరిదాకా మా ఇంట్లోనే కూర్చున్నారే. అప్పుడు ఇక వాళ్ళతోటి ఎవడొర్రాలా అని నేను సప్పుడేక బయటకు వెళ్ళినా. ఇప్పుడే ఇంటికి వస్తానా. అలా గిట్ల తిడుతుర్రా అని చెప్పకురా, నేనే చెప్పినా అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఏం పుట్టిందిరా? నన్ను యూత్తనే ఓర్తలేరు, పొట్టు పొట్టు తిడుతుర్రు. ఓ రేషానికి ఓకు, వాళ్ళు ఏమన్నా తిట్టుకొని. ఇప్పుడు నీకు పెళ్ళంతా అర్జెంటు ఏముంది, చెయ్యాలని బాగా పట్టుబట్టి రవ్వ బిడ్డరు. దునియా పట్టుకొని నాకు నువ్వే కావాలి, నేను ఏ పెళ్లి చేసుకోను, నాకు నువ్వే కావాలి అంతే. నేను ఫిక్స్ అయిపోయినా. రోజు బావ దగ్గరికి పోతుంది కావచ్చు అక్క. నేను నైట్ వచ్చి నీతోటి అన్ని విషయాలు మాట్లాడతా, సరేనా? దేని గురించిరా? దేని గురించి అయినా నీతోటి మాట్లాడేది ఉన్నది. నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు దునియా తిట్టుకొని ఏమన్నా చేసుకొని నువ్వు అస్సలకే భయపడకు, బాధపడకు. నేనున్నా కదా, వాళ్ళు నా కళ్ళ ముంగట తిట్టాలే, ఇద్దరిని పీక విసుకుతా. సరే గాని మరి నైట్ ఖచ్చితంగా రా, సరేనా? వస్తా. సరేరా. సరే ఉండు, నేను ఇంటికే పోతున్నా, మళ్ళీ చేస్తా. నంబర్స్ మెసేజెస్ అన్ని డిలీట్ చెయ్యి, కొంపదీసి మీ అక్క చూసినా చూస్తుంది. సరే దోస్తులు చూసిర్రా, ఇది కథ అన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.